కారణం ఏంటి? విడాకులు, డివోర్స్. విడాకులకు మెయిన్ కారణం అంటే పెళ్లి చేసుకోవడం. ఇంత కరెక్ట్ గా ఎలా చెప్తారు అసలు? చెప్పాను ఇప్పుడే పెళ్లికి వెళ్ళి వచ్చారా? అవును. అందుకేనా? విడాకులకు మెయిన్ కారణం ఏంటి? వాళ్ళిద్దరు మంచిగా ఉండకపోవడం. ఎవరు మంచిగా ఉండకపోవడం? భార్య భర్త. భార్య భర్తలు కాదు. భార్య భర్తే కదా. కాదు, ఆన్సర్ కాదు. విడాకులకి మెయిన్ కారణం ఏంటి? విడాకులకి మెయిన్ కారణం అంటే ఇంకేంది, వాళ్ళిద్దరికి మంచిగా ఉండకపోవడమే కదా. అడిగిన దానికి సమాధానం చెప్తే తెలివితేటలంటారు, చెప్పకపోతే పొగరంటారు. నన్ను ఏం చేయమంటారు? లైఫ్ సెట్ కాకపోవడం, అడ్జస్ట్మెంటింగ్, అండర్స్టాండింగ్. అబ్బో, ఎన్ని ఆన్సర్లు చెప్తున్నారో. అసలు అండర్స్టాండింగ్ లేకపోతే విడాకులు తీసుకుంటారా? అఫ్ కోర్స్, ఎందుకు చాలా మంది అదే చేస్తారు కదా. ఇప్పుడు ఈ జనరేషన్కి ఉండేది అదే ఆప్షన్. ఇప్పుడు జరుగుతున్నవన్నీ అవే అంటారు. ఇలా ట్రై చేస్తూ ఉండండి, మీరు ఖచ్చితంగా ఆన్సర్ చెప్పేస్తారు. విడాకులకి మెయిన్ కారణం అదే, అది ఏంటో మీరు చెప్పాలి. విడాకులకి మెయిన్ కారణం చెప్పనా? విడాకులకు మెయిన్ కారణం ఏంటి అంటే పెళ్లి. పెళ్లి చేసుకుంటే కదా విడాకులు వస్తాయి. ఓహో, పెళ్లి చేసుకుంటే